విద్యార్థులారా, ఈరోజు ముందుగా మన పాఠ్యాంశానికి వెళ్లే ముందు లాస్ట్ క్లాస్ లో మనము ఏం తెలుసుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లాస్ట్ క్లాస్ లో మనము ఒక యుగ్మ పరిక్రియ, బైనరీ ఆపరేషన్ మరియు అర్ధ సమూహము, సెమీ గ్రూప్, మోనాయిడ్, సమూహం అంటే ఏమిటి, ఒక సమూహం ఎప్పుడు అబిలియన్ సమూహం అవుతుంది, వాటికి కొన్ని ఉదాహరణలు, అదేవిధంగా ఒక సమూహము పరిమిత సమూహం ఎప్పుడవుతుంది, ఫైనైట్ గ్రూప్, అదేవిధంగా ఇన్ఫైనైట్ గ్రూప్, అపరిమిత సమూహం అంటే ఏమిటి, కొన్ని చిన్న ఉదాహరణలు, అదేవిధంగా ఒక సమూహం యొక్క తరగతిని ఎప్పుడు నిర్వచించగలమో తెలుసుకున్నాం. అవి ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే, సమూహం నిర్వచనానికి వచ్చినట్లయితే, సమూహం నిర్వచించాలంటే మనకి ఏం కావాలి, ముందు ఒక శూన్యేతర నాన్ ఎంప్టీ సెట్ కావాలి, దానిలో నిర్వచింపబడినటువంటి ఒక పరిక్రియ కావాలి. మరి ఈ జీ సర్కిల్ అనేది ఎప్పుడు ఒక బీజీయ వ్యవస్థ అవుతుంది అంటే, ఆ పరిక్రియ ఆ సమితిలో సమృత ధర్మాన్ని పాటించినప్పుడు. ఏం సమృత ధర్మం అంటే, ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అదే విధంగా ఒక బీజీయ వ్యవస్థ ఎప్పుడు అర్ధ సమూహం అవుతుంది, ఆ పరిక్రియ ఆ సమితిలో ఏ ధర్మాన్ని పాటించినట్లయితే, సహచర్య ధర్మాన్ని పాటించినట్లయితే. అదేవిధంగా ఒక అర్ధ సమూహము ఎప్పుడు మోనాయిడ్ అవుతుంది అంటే, ఆ పరిక్రియ ఏ ధర్మాన్ని పాటించినట్లు, తత్సమ ధర్మాన్ని పాటించినప్పుడు. అప్పుడు దానిని అర్ధ సమూహాన్ని ఏమంటాము, మోనాయిడ్ అంటాము. అదేవిధంగా అది ఎప్పుడు ఒక సమూహం అవుతుంది అంటే, అది ఏ ధర్మాన్ని పాటించినప్పుడు, విలోమ ధర్మాన్ని పాటించినప్పుడు. కాబట్టి ఒక సమూహం నిర్వచించాలి అంటే మనకు ఒక నాన్ ఎంప్టీ సెట్ కావాలి, దానిలో నిర్వచింపబడినటువంటి ఒక పరిక్రియ అవుతూ, ఆ పరిక్రియ ఈ 4 ధర్మాలను, ఏ 4 ధర్మాలు, నంబర్ 1 సమృత ధర్మము, సెకండ్ది సహచర్య ధర్మము, మూడవది తత్సమ ధర్మము, నాలుగవది విలోమ ధర్మము, ఈ 4 ధర్మాలను పాటించినట్లయితే అప్పుడు జీ సర్కిల్ ను మనం ఏమంటాము, సమూహము అని అంటాము అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక సమూహము ఎప్పుడు అబిలియన్ సమూహము అవుతుంది అంటే, అది ఏ ధర్మాన్ని పాటించినప్పుడు, వినిమయ ధర్మాన్ని పాటించినప్పుడు. అంటే ఏ ధర్మం అది, ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఆ సమూహాన్ని ఏమంటాం మనము, కాముటేటివ్ గ్రూప్ లేదా అబిలియన్ గ్రూప్, తెలుగులో వినిమయ సమూహము అని అంటాం. ఈ విషయాల గురించి అన్ని మనము లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. మరి ఈ రోజు మనము వీటి గురించి తెలుసుకుందాం. నంబర్ 1 ఏమి, బైనరీ కాంపోజిషన్ టేబుల్, యుగ్మ పరిక్రియ పట్టికలు అంటే ఏ విధంగా గీస్తాము. అదేవిధంగా ఒక పరిమిత సమూహమునకు ఉదాహరణలు, పరిమిత అబిలియన్ సమూహానికి ఉదాహరణలు, అదేవిధంగా అపరిమిత అబిలియన్ సమూహానికి ఉదాహరణల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఒక సమూహంలో ఒక పరిక్రియ ఏ ఏ ధర్మాలను పాటిస్తే అది అబిలియన్ సమూహం. ఒక పరిక్రియను నిర్వచించినప్పుడు ఆ పరిక్రియ ఏ విధంగా ధర్మాలను పాటిస్తుందని మనం ప్రూఫ్ చేయొచ్చో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చూపించవచ్చు. కాబట్టి ఒక పరిమిత అబిలియన్ సమూహాన్ని మనము ముఖ్యంగా ఈ కాంపోజిషన్, బైనరీ కాంపోజిషన్ టేబుల్ ద్వారా మనము సమూహం అవుతుంది అని నిరూపించవచ్చు. కాబట్టి ఈ బైనరీ కాంపోజిషన్ టేబుల్ అనేది ముఖ్యంగా వేటికి గీస్తామంటే, పరిమిత సమూహాలకు మాత్రమే గీస్తాము. పరిమిత సమూహం అంటే ఏమిటి, ఆ సమూహంలోని మూలకాలు పరిమితంగా ఉంటే. పరిమితము అంటే ఏమిటి, వాటిని లెక్కగట్టగలిగితే. కాబట్టి if G circle is a finite group, then the working of the operation circle can be exhibited by means of a table known as the composition table. కాబట్టి ఒక సమితిలో Gలో n మూలకాలు ఉన్నాయి అనుకున్నట్లయితే, A1, A2, A3 అండ్ సో ఆన్ AN అనేది ఇచ్చిన సమితి అయినప్పుడు దీంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి, n మూలకాలు ఉన్నట్లయితే మరి ఆ టేబుల్లో ఏ విధంగా మనం టేబుల్ని గీయాలి అంటే, n మూలకాలు ఉన్నప్పుడు ఆ టేబుల్లో n+1 కాలమ్స్, n+1 రోస్ను పెట్టి ఒక టేబుల్ని గీసి ఆ టేబుల్ను మనము ఫిల్ చేయాలి. మరి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చినారు, షో దట్
ది సెట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఒకటి యొక్క చతుర్థాంశ మూలాలు అంటే ఏంటివి? G ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -1, I, -I, where I square is equal to -1 is a finite abelian group with respect to usual multiplication of complex numbers. కాబట్టి ఇచ్చిండే సెట్ ఏమి ఇక్కడ? ఒకటి యొక్క చతుర్థాంశ మూలాలు, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. కాబట్టి అంటే దాంట్లో ఏ మూలకాలు ఉన్నాయి? 1 ఉంది, -1 ఉంది, I ఉంది, -I ఉంది. దీంట్లో నిర్వచింపబడినటువంటి ప్రక్రియ ఏదని ఇచ్చినారు వాళ్ళు? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. ఇవన్నీ కాంప్లెక్స్ నంబర్సే కాబట్టి ఇచ్చిన ప్రక్రియ ఏమి? సంకీర్ణ సంఖ్యల గుణకారము. మనం ఇప్పుడు ఏమని చూపించాలా? G అనేది ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ దృష్ట్యా ఏమవుతుందని చూపించమన్నారు ఇక్కడ? ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ అని చూపించాలా? ఇది ఫైనైట్ అబిలియన్ గ్రూప్ అని చూపించాలి. మరి ఏ విధంగా? ఇది జనరల్ గా కూడా మనం రాయొచ్చు, కానీ ఇటువంటి వాటికి మనము బైనరీ కాంపోజిషన్ టేబుల్ ద్వారా ఈజీగా మనము చెప్పవచ్చు. దీన్నే ఇంకా ఏమని అంటారు? క్యాలే కాంపోజిషన్ టేబుల్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ఉదాహరణకు ఏ విధంగా మనం బైనరీ కాంపోజిషన్ టేబుల్ గీయాలి అంటే, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ముందు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా n ఎలిమెంట్స్ ఉంటే n+1 రోస్, n+1 కాలమ్స్ గీసుకోమన్నాం. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి టేబుల్ ను మనము 5 రోస్ 5 కాలమ్స్ గా గీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా గీసుకున్న తరువాత టాప్ రోలో మనము ఇచ్చినటువంటి సమితిలోని మూలకాలను రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆపరేషన్ ఏమి? ఇంటూ, గుణకారం. కాబట్టి ఫస్ట్ దాంట్లో మనము గుణకారాన్ని పెట్టి ఆ రోలో ఆ ఎలిమెంట్స్ ను రాసుకోవాలి. 1, -1, I, -I. అదే విధంగా నిలువు వరుసలో కూడా ఆ ఎలిమెంట్స్ ను రాసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ ను ఫిల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో 1 ఉంది, అదే విధంగా ఫస్ట్ కాలంలో 1 ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆపరేషన్ ఏమి? 1 × 1. కాబట్టి 1 × 1 ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఆ బాక్స్ లో మనం ఏం పెట్టాలి? 1 పెట్టాలి. అదే విధంగా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, ఆ పైన కరెస్పాండింగ్ గా బాక్స్ కి ఖాళీ ఎంటీ కాలం బాక్స్ కి ఎదురుగా ఏముంది? -1 ఉంది. కాబట్టి 1 × -1 వస్తే వచ్చే రిజల్టెంట్ ఎలిమెంట్ ను మనం -1 గా ఆ బాక్స్ లో పెట్టాలి. అదే విధంగా 1 × I ఏమవుతుంది? I అవుతుంది. కాబట్టి అక్కడ ఏం పెట్టాలా? I పెట్టాలి. అదే విధంగా 1 × -I ఏమవుతుంది? -I అవుతుంది. అదే విధంగా సెకండ్ రోని తీసుకున్నట్లయితే సెకండ్ రోకు అక్కడ ఎదురుగా ఉన్న ఎలిమెంట్ ఏది? -1. అదే విధంగా నిలువు వరుసలో పైన ఉన్న ఎలిమెంట్ ఏమవుతుంది? 1. ఇంతకు ముందు లాగానే ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే వచ్చే ఫలిత మూలకం ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి ఆ బాక్స్ నందును -1 ను పెట్టాలి. అదే విధంగా నెక్స్ట్ బాక్స్ లో -1 × -1 ఏమవుతుంది? +1 అవుతుంది. అదే విధంగా -1 × I -I అవుతుంది. అదే విధంగా -1 × -I ఏమవుతుంది? +I అవుతుంది. అదే విధంగా థర్డ్ రో తీసుకున్నట్లయితే ఇక్కడ I ఉంది, కాబట్టి I × 1 I × -1 -I. నెక్స్ట్ I × I² అవుతుంది. I² ను మనం డిఫైన్ చేసిన పైన I² మనకు తెలుసు, దాని విలువ ఎంత? -1. నెక్స్ట్ ఏమొస్తుంది? -I × I -I². -I² ఏమవుతుంది? +1 అవుతుంది. అదే విధంగా ఫోర్త్ రోని తీసుకున్నట్లయితే -I × 1 -I, నెక్స్ట్ I, నెక్స్ట్ 1, నెక్స్ట్ -1. ఈ విధంగా మనము ఈ టేబుల్ ను నింపుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ టేబుల్ ను ఆధారంగా ఇచ్చినటువంటి సమితి ఆ ప్రక్రియ దృష్ట్యా సమూహం అవుతుందా కాదా అని ఈ యుగ్మ ప్రక్రియను మనం దీన్ని ఆధారంగా చేసుకొని కూడా చెప్పవచ్చు. కాబట్టి సమూహం కావాలంటే ముందు ఆ ప్రక్రియ ఆ సమితిలో ఏం కావాలా? యుగ్మ ప్రక్రియ కావాలి. యుగ్మ ప్రక్రియ కావాలి అంటే అది ఏ ధర్మాన్ని పాటించాలా? సంవృత ధర్మాన్ని పాటించాలా. సంవృత ధర్మం అంటే ఏంటి? AB belongs to G for all A, B belongs to G. కాబట్టి ఆ సంవృత ధర్మాన్ని ఏ విధంగా మనము ఇక్కడ చెప్పవచ్చు అనే దానికి చూసినట్లయితే ఇక్కడ
సమితిలో ఉన్నటువంటి అన్ని మూలకాలు కూడా ఆ ఇచ్చిన సమితిలోని మూలకాలే అయినప్పుడు, ఇప్పుడు గమనించినట్లయితే ఈ టేబుల్లో అన్ని మూలకాలు కూడా ఏమున్నాయి? 1 -1 I -I. జీలో ఉండే మూలకాలు కూడా ఏంటివి? 1 -1 I -I. కాబట్టి జీలోని మూలకాలు తప్ప వేరే ఏ మూలకం కూడా దీనిలో లేదు. ఆ విధంగా ఈ టేబుల్లో ఉన్నటువంటి అన్ని మూలకాలు కూడా ఆ సమితిలోని మూలకాలే అయినప్పుడు అది ఖచ్చితంగా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. కాబట్టి టేబుల్ నుంచి ఏ విధంగా సంవృత ధర్మం చెప్పచ్చు? మనం టేబుల్ ఫిల్ చేసిన తర్వాత టేబుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్, అన్ని మూలకాలు ఇచ్చిన సమితిలోని మూలకాలే అయితే అప్పుడు ఆ పరిక్రియ ఆ సమితిలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ పరిక్రియ ఆ సమితిలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ రెండో ధర్మం ఏంది? సమూహం కావాలి అంటే సహచర్య ధర్మము. మరి సహచర్య ధర్మం అంటే ఇచ్చినటువంటి సంఖ్యలు ఏంటివి? సంకీర్ణ సంఖ్యలు. పరిక్రియ ఏంటి? గుణకారం. మనకు తెలుసు సంకీర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా ఖచ్చితంగా ఏ ధర్మాన్ని పాటిస్తాయి? సహచర్య ధర్మాన్ని పాటిస్తాయి. కావాలంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ 3 సంఖ్యలను తీసుకొని గుణించినా అదే విలువ వస్తుందని కూడా చూపించవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ధర్మాన్ని పాటిస్తుంది? గుణకారం దృష్ట్యా సహచర్య ధర్మాన్ని కూడా పాటిస్తుంది. అదే విధంగా నెక్స్ట్ మూడో ధర్మం ఏంటి? తత్సమ ధర్మము. మరి పట్టిక నుండి తత్సమ ధర్మాన్ని ఏ విధంగా చెప్పవచ్చు? తత్సమ ధర్మాన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఈ పట్టికలో గమనించినట్లయితే టాప్ రోలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో గమనించండి. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? టాప్ రోలో గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటివి? 1 -1 I -I. మరి ఈ టేబుల్లో అదే విధంగా ఎక్కడ ఏ రోలో ఉన్నాయో గమనించినట్లయితే ఏ రోలో ఉన్నాయి మీరు చెప్పండి? ఫస్ట్ రో చూసినట్లయితే 1 -1 I -I. వీళ్ళు ఎక్కడ కూడా అదే ఆర్డర్ లో లేవు. కాబట్టి టాప్ రోకు ఐడెంటికల్ గా ఎక్కడైతే ఉన్నదో ఆ రోకు ఎదురుగా ఉన్న ఎలిమెంట్ ఏది ఎదురుగా ఉంది? 1 ఉంది. కాబట్టి 1 అనేది ఈ సమితికి తత్సమ మూలకం, ఆ పరిక్రియ దృష్ట్యా తత్సమ మూలకము అవుతుంది. కాబట్టి ఈ విధంగా పట్టిక నుండి మనము తత్సమ మూలకాన్ని కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ నంబర్ 4 విలోమ ధర్మము. విలోమ ధర్మాన్ని కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఈ పట్టిక గమనించినట్లయితే మనకు తత్సమ మూలకం తెలుసు. ఏది తత్సమ మూలకము? 1. కాబట్టి ఈ పట్టికలో 1 ఎక్కడెక్కడుందో అక్కడ ఎన్ సర్కిల్ చేసినాను నేను. గమనించినట్లయితే ఒక్కొక్క చోట 1 ఉన్న చోటంతా ఎన్ సర్కిల్ చేయబడి ఉంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రతి రోలో కూడా ఖచ్చితంగా ఒక సర్కిల్ ఉంటుంది. ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ రోలో ఉంది, థర్డ్ రోలోనూ ఒక సర్కిల్ ఉంది, ఫోర్త్ రోలోనూ ఒక సర్కిల్ ఉంది. అదే విధంగా ప్రతి కాలంకు కూడా మనం ఫిల్ చేసినటువంటి రోస్ కాలమ్స్ లో ఫస్ట్ కాలంకు సర్కిల్ ఉంది, సెకండ్ కాలంకు ఉంది, థర్డ్ కాలంకు ఉంది, ఫోర్త్ కాలంకు ఉంది. ఈ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సమితిలో ప్రతి మూలకానికి కూడా విలోమము వ్యవస్థితం అవుతుంది అని చెప్పవచ్చు. మరి విలోమ మూలకాన్ని ఎట్లా కనుక్కోవడము? మీరు ఫస్ట్ రోలో ఎన్ సర్కిల్ ఎక్కడైతే చేసినారో దానికి ఆపోజిట్ గా 1 కు విలోమం కావాలి అంటే ఆ రోకి ఎదురుగా ఉన్న 1 కు ఆపోజిట్ కాలంలో ఉన్న ఎలిమెంటే దాని విలోమము అవుతుంది. కాబట్టి 1 యొక్క విలోమము 1 అవుతుంది. ఇప్పుడు సెకండ్ రో -1 కు కావాలా? -1 కి ఎదురుగా ఉన్న రోలో ఎక్కడైతే ఎన్ సర్కిల్ చేసినామో దానికి ఆపోజిట్ గా కాలంలో పైన ఉన్న ఎలిమెంటే దాని విలోమము అవుతుంది. కాబట్టి -1 యొక్క విలోమము -1. అదే విధంగా ఐకి విలోమం కావాలి అంటే ఐకి ఉన్నటువంటి అడ్డు వరుసలో ఎన్ సర్కిల్ ఎక్కడైతే చేసినామో ఐకి ఎదురుగా లాస్ట్ లో చేసినాం ఎన్ సర్కిల్, దానికి ఎదురుగా ఉన్నటువంటి పైన ఉన్నటువంటి -I అనేది దానికి విలోమం అవుతుంది. అదే విధంగా -I కావాలి అంటే దాని -I ఎదురుగా ఎక్కడ ఎన్ సర్కిల్ చేసినాము? థర్డ్ కాలంలో చేసినాం. దానికి ఎదురుగా పైన ఉన్నటువంటి ఎలిమెంట్ I అనేది దాని యొక్క విలోమము అవుతుంది. కాబట్టి దీని పట్టిక నుండి 1 యొక్క విలోమం 1, నెక్స్ట్ అదే విధంగా -1 యొక్క విలోమం -1, I యొక్క విలోమం -I యొక్క విలోమము I అని
చెప్పవచ్చు. కాబట్టి జనరల్ గా కూడా మనం చెప్పొచ్చు 1 యొక్క విలోమము అంటే ఏమిటి, 1ను దేంతో గుణిస్తే తత్సమ మూలకం 1 వస్తుందో అదే దాని విలోమం. కాబట్టి 1 దేంతో గుణిస్తే 1 వస్తుంది, 1తో. కాబట్టి 1 యొక్క విలోమం 1 -1 యొక్క విలోమం -1 దేంతో గుణిస్తే తత్సమం 1 వస్తుంది, -1తో గుణిస్తే. కాబట్టి -1 యొక్క విలోమం -1. అదే విధంగా iని దేంతో గుణిస్తే 1 వస్తుంది, -iతో గుణిస్తే వస్తుంది. ఎందుకు i ఇంటూ -i ఎంత, -i² అవుతుంది, దాని విలువ 1 అవుతుంది. కాబట్టి i యొక్క విలోమం -i అవుతుంది. అదే విధంగా -i యొక్క విలోమము i అవుతుంది. కాబట్టి సమూహం యొక్క 4 ధర్మాలు ఈ పట్టిక నుండి చెప్పవచ్చు. ఏమి నంబర్ 1 సంవృత ధర్మము. పట్టికలోని అన్ని మూలకాలు ఇచ్చిన సమితిలోని మూలకాలే కాబట్టి అది ఖచ్చితంగా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. సహచర్యము ఒక ఉదాహరణ ద్వారానే చెప్పచ్చు, లేదా ఇవి సంకీర్ణ సంఖ్యలు కాబట్టి సంకీర్ణ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచర్య ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి ఇది సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. అదే విధంగా 1కి ఎదురుగా ఉన్నటువంటి తత్సమ ధర్మాన్ని ఎట్లా చెప్పొచ్చు, 1కి ఎదురుగా ఉన్నటువంటి అడ్డు వరుస టాప్ రోతో ఐడెంటికల్ గా ఉంది కాబట్టి 1 అనేది దీనికి తత్సమ మూలకము అని చెప్పవచ్చు. నంబర్ 4 విలోమ ధర్మము. పట్టిక నుంచి 1 యొక్క విలోమం 1, -1 యొక్క విలోమం -1, i యొక్క విలోమం -i యొక్క విలోమము i అని చెప్పవచ్చు. కాబట్టి 4 ధర్మాలను పాటించింది కాబట్టి G అనేది గుణకారం దృష్ట్యా ఒక సమూహం అవుతుంది అని చెప్పవచ్చు. మరి వినిమయ సమూహం అవుతుందా, అబిలియన్ గ్రూప్ అవుతుందా కాదా అని పట్టిక నుండి ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఇక్కడ తీసుకున్నట్లయితే డయాగ్నల్, ఒక డయాగ్నల్ ఉంది ఇక్కడ. ఆ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 1 -1 -1 ఉంది. ఈ డయాగ్నల్ దృష్ట్యా చూసుకున్నట్లయితే మూలకాలన్నీ కూడా సౌష్ఠవంగా ఉంటాయి. ఎలిమెంట్స్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ది లీడింగ్ డయాగ్నల్. ఎందుకంటే అక్కడ అబ్జర్వ్ చేస్తే -1 i -i ఉంది అడ్డు వరుసలో. అదే విధంగా కిందికి నిలువు వరుసలో చూస్తే కూడా -1 i -i మీద ఎలిమెంట్స్ కూడా అదే విధంగా సౌష్ఠవంగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది, వినిమయ ధర్మాన్ని కూడా పాటిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా వినిమయ సమూహము అవుతుంది. కాబట్టి ఇక్కడ గమనించే క్లోజర్ యాక్సియం, ఆల్ ద ఎంట్రీస్ in the table are the elements of G, that is AB belongs to G for all A comma B belongs to G. Therefore it satisfies the closure axiom. And ivi complex numbers kabatti associative dharmani paatistayi. From the table 1 is the identity and it satisfies the inverse axiom and each element have inverse element. Therefore it is a group. Next it also satisfies commutative axiom. From the table even చెప్పొచ్చు, the elements in the table are symmetric about the leading diagonal. Therefore it satisfies the commutative axiom. So it is an abelian group. ఇది finite. ఎందుకు, దీనిలోని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి it is a finite abelian group. కాబట్టి దీని ఆర్డర్ ఎంత, 4. కాబట్టి it is 4th order అబిలియన్ గ్రూప్ అని చెప్పవచ్చు. కాబట్టి యుగ్మ ప్రక్రియ ద్వారా ఈ ఫైనైట్ గ్రూప్స్ ను మనం ఏ విధంగా అబిలియన్ అవుతుందా కాదా, గ్రూప్ అవుతుందా కాదా అని మనము ఈ విధంగా చెప్పవచ్చు. ఇప్పుడు అడిషన్ మాడులో m అంటే ఏమో తెలుసుకుందాం. దానికి నిర్వచనం ఈ విధంగా చెప్పవచ్చు. ఇఫ్ a, b are any 2 integers and if m is a positive integer then the non-negative remainder small r when the sum a plus b is divided by m is defined as a plus modulo m b అని డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ a ప్లస్ మాడ్యులో m b అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ సమ్ a ప్లస్ bని దేంతో డివైడ్ చేయాలా, mతో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ గానే మనం దీన్ని నిర్వచిస్తాము. కాబట్టి ఏ నంబర్ అయినా ఇంకొక నంబర్తో భాగించినప్పుడు వచ్చే శేషము దానికంటే తక్కువే ఉంటుంది కాబట్టి r విలువ 0 అన్నా కావచ్చు లేదా దానికంటే తక్కువ ఉంటుంది, m కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m - 1. ఇక్కడ ఒక ఉదాహరణ రాసాం. 2 ప్లస్ మాడ్యులో 5 7. కాబట్టి ఏమి డెఫినేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సమ్ ఆఫ్ 2 and 7. ఏమి 2 ప్లస్ 7 ఎంత, 9. 9 దేంతో డివైడ్ చేయాలా, 5తో డివైడ్ చేయాలి. కాబట్టి 9ని 5తో భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత, 5 1 5, మిగిలేది ఎంత శేషము 4. కాబట్టి 2 ప్లస్ మాడులో 5 7 దాని విలువను ఏంగా మనం రాస్తాము, 4గా రాస్తాము. కాబట్టి ఈ 4 అనేది ఖచ్చితంగా ఏమి దేని మధ్య ఏమి 0 కావచ్చు లేదంటే దేనికంటే 5 కంటే తక్కువ. కాబట్టి ఇక్కడ
ఈ సందర్భంలో దీని విలువ ఎంత అయింది? 4 అయింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ మాడులో 5 3 అని తీసుకున్నట్లయితే దీని విలువ ఇక్కడ ఏమవుతుంది? 4 ప్లస్ 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7ను 5తో భాగించినప్పుడు 5 1 5 అవుతుంది. వచ్చే శేషం ఎంత అవుతుంది? 2. కాబట్టి దీని విలువ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ విధంగా మనము మాడ్యులో అడిషన్ ను డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్ మాడ్యులో m ను ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఇఫ్ m is a positive integer and a comma b are any two integers, then the non-negative remainder small r when the product ab is divided by m is defined as a into modulo m b. ఇక్కడ కూడా ఇంతకు ముందు అడిషన్, ఇక్కడ మల్టిప్లికేషన్. కాబట్టి a ఇంటూ మాడ్యులో m b అనే విలువ a ఇంటూ bని bని mతో భాగించగా వచ్చే శేషంగా నిర్వచిస్తాము. కాబట్టి a ఇంటూ మాడ్యులో m b is equal to small r where 0 less than or equal to r less than or equal to m minus 1. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పినాం. 3 ఇంటూ మాడ్యులో 3 5 is equal to 0. ఏ విధంగా వచ్చింది అది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ మనం ఏం చేయాలా? 3 ఇంటూ 5. 3 ఇంటూ 5 ఎంత? 3 5ల 15. కాబట్టి 15ని దేంతో భాగించాలి? 3తో భాగించాలి. 3తో భాగించినప్పుడు వచ్చే శేషం రిమైండర్. కాబట్టి రిమైండర్ ఏమవుతుంది? 3 5ల 15. వచ్చే శేషం ఎంత? 0. కాబట్టి దీని విలువను ఏమని ఏమవుతుంది? దీని విలువ 0 అవుతుంది. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ మాడ్యులో m ను నిర్వచిస్తాము. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ, వీటిని బేస్ చేసుకొని ఒక ఉదాహరణ తీసుకుందాం. షో దట్ Z5 is an abelian group with respect to addition modulo 5. కాబట్టి Z5, ఇప్పుడు Z5లో ఏ మూలకాలు ఉంటాయి అంటే ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మాడ్యులో 5 అంటే ఒక సంఖ్యను 5తో భాగించినప్పుడు ఎన్ని మనకు రిమైండర్స్ వచ్చే అవకాశం ఉంది? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. కాబట్టి శేషం 4 కంటే ఎక్కువ రాదు, 5 రాదు. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 5 వస్తుందా? రాదు. 5 కంటే తక్కువే వస్తుంది. కాబట్టి Z5లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? 0, 1, 2, 3, 4 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చూపించాలా? విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మాడ్యులో 5 ఇది ఒక అబిలియన్ గ్రూప్ అని చూపించాలా. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫైనైట్ సెట్. కాబట్టి ఖచ్చితంగా దీనికి మనం ఏమి వేయచ్చు? బైనరీ కాంపోజిషన్ టేబుల్ ను వేయవచ్చు. మరి బైనరీ కాంపోజిషన్ టేబుల్ గీయాలి అంటే ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి? దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఒకటి ఎక్స్ట్రా. కాబట్టి ఏం తీసుకోవాలా? 6 రోస్ 6 కాలమ్స్ గా ఒక టేబుల్ ను గీసుకొని ఆ ఆపరేషన్ వేసుకొని మనం టేబుల్ ను ఫిల్ చేసి టేబుల్ నుండి మనము అది ఏ విధంగా అబిలియన్ గ్రూప్ అవుతుందో ఇంతకు ముందు ఉదాహరణ చెప్పుకున్నట్లే దాని విధంగా దీన్ని మనం పరిశీలించవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నాం ఆపరేషన్ ఏమి? మాడ్యులో ప్లస్ మాడ్యులో 5. ఎలిమెంట్స్ ఏంటివి? 0 1 2 3 4. కాబట్టి టాప్ రోలో రాసుకున్నాం. అదే విధంగా కాలంలో కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఈ టేబుల్ ను ఫిల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏమి? 0 ప్లస్ 0. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు దాని విలువ అదే అవుతుంది. కాబట్టి 0 ప్లస్ మాడ్యులో 5 0 ఏమవుతుంది? 0నే అవుతుంది. అదే విధంగా 0 ప్లస్ మాడ్యులో 5 1 తీసుకున్నట్లయితే 1నే. అదే విధంగా 2తో తీసుకుంటే కూడా 2నే వస్తుంది. 3తో తీసుకుంటే కూడా 3నే వస్తుంది. 4తో తీసుకుంటే కూడా 4. ఇప్పుడు సెకండ్ రోకి ఎదురుగా ఏముంది? 1 ఉంది. ఇప్పుడు మనం ఆ బాక్స్ ని ఫిల్ చేయాలంటే 1 ప్లస్ మాడ్యులో 5 0 అంటే 5 కంటే తక్కువే కాబట్టి దాని వాల్యూ 1నే. అదే విధంగా 1 తీసుకుంటే 2 వస్తుంది. 1 2 తీసుకున్నప్పుడు 3 వస్తుంది. 1 3 తీసుకున్నప్పుడు 4 వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 ప్లస్ మాడ్యులో 5 4 వస్తుంది. అంటే దీని విలువ ఏమవుతుంది? ఇప్పుడు 1 ప్లస్ 4 యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? 5కి ఈక్వల్ అయింది కాబట్టి 5తో డివైడ్ చేయాలి. కాబట్టి 5ను 5తో భాగిస్తే వచ్చే శేషమే దాని విలువ. ఇప్పుడే తెలుసుకున్నాం కదా మాడ్యులో అడిషన్ మాడ్యులో
m అంటే దాని నిర్వచనం ప్రకారము దీని విలువ ఇక్కడ m బదులు ఏముంది 5 ఉంది కాబట్టి టోటల్ 5 వస్తుంది 5ను 5తో భాగించినప్పుడు వచ్చే రిమైండర్ శేషము ఎంత 0 అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రోని తీసుకున్నట్లయితే 2 ఉంది 2 + 0 తీసుకున్నప్పుడు అక్కడ 2నే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది 4 ఇక్కడ ఏమొస్తుంది 5 వస్తుంది కాబట్టి 5ను 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత 0 అవుతుంది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 3 + మాడులో 5 4 వస్తుంది కాబట్టి ఇప్పుడు 7 వస్తుంది టోటల్ 7ను 5తో డివైడ్ చేస్తే ఇక్కడ మనం ఈ విధంగా ఫిల్ చేయొచ్చు అదే విధంగా 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 కాబట్టి అక్కడ 0 వస్తుంది ఇక్కడ 6 వస్తుంది 6ను 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1 నెక్స్ట్ అదే విధంగా 3 + 4 వస్తుంది 7 వచ్చినప్పుడు 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 2 అదే విధంగా ఇక్కడ 4 ఇక్కడేమో 0 వస్తుంది ఇక్కడేమో 1 వస్తుంది ఇక్కడ 4 + 3 7 కాబట్టి 2 వస్తుంది ఇక్కడ 4 + 4 8 వస్తుంది కాబట్టి 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చే శేషము 3 వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ ఫిల్ చేసినాం ఈ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత ఈ టేబుల్ నుండి ఎట్లా చెప్పవచ్చు సమృత ధర్మము అంటే ఏమి సమృత ధర్మము అంటే ఖచ్చితంగా ఈ టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఇచ్చిన సమితిలో ఉండాలి ఇచ్చిన సమితిలో ఏమున్నాయి Z5లో ఏమున్నాయి 0 1 2 3 4 1 2 3 4 0 తప్ప ఈ టేబుల్లో వేరే ఎలిమెంట్ ఏ ఒక్కటి లేదు కాబట్టి టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఇచ్చిన సమితిలోనివే కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది సమృత ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా సమృత ధర్మాన్ని పాటిస్తుంది నెక్స్ట్ రెండోది అసోసియేటివ్ యాక్సియం అంటే ఏమి సహచర్య ధర్మం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనం నిరూపించవచ్చు కాబట్టి ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను ఏమా 3 ఎలిమెంట్స్ 1 3 4 తీసుకున్నాను కాబట్టి 1 + మాడులో 5 3 + మాడులో 5 4 తీసుకున్నప్పుడు అక్కడ బ్రాకెట్స్ 3 4కి వేసినాను కాబట్టి 3 4 ఎంత అవుతుంది 7 అవుతుంది 7ను 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చే శేషం ఎంత 2 అవుతుంది కాబట్టి నెక్స్ట్ అది ఏమవుతుంది 1 + మాడులో 5 2 అవుతుంది దాని విలువ 3 అవుతుంది అదే విధంగా బ్రాకెట్స్ చేంజ్ చేసినప్పుడు ఈ విధంగా తీసుకుంటే 1 + 3 4 అవుతుంది కాబట్టి 4 గానే ఉంటుంది ప్లస్ మాడులో 5 4 తీసుకున్నప్పుడు ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 8 వస్తుంది 8ను 5తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 3 అంటే ఈ రెండు కూడా సమానమే అయినాయి కాబట్టి జనరల్ గా ఏం చెప్పొచ్చు ఫర్ ఆల్ a, b, c belongs to Z5 a + మాడులో 5 b + మాడులో 5 c is equal to a + మాడులో 5 b ప్లస్ మాడులో 5c అంటే ఇది ఏ ధర్మాన్ని పాటించినట్లు సహచర్య ధర్మాన్ని పాటించినట్లు అదే విధంగా ఐడెంటిటీ యాక్సియం మరి ఐడెంటిటీ యాక్సియం ను టేబుల్ నుంచి ఏ విధంగా మనము చెప్పవచ్చు అంటే టేబుల్లో టాప్ రోలో ఏమున్నాయి 0 1 2 3 4 అదే విధంగా ఏ రోలో ఉన్నాయి దేనికి ఎదురుగా ఉన్న రోలో అదే ఆర్డర్ లో ఉన్నాయో గమనించినట్లయితే 0కు బ్లాక్ 0 ఫస్ట్ దాంట్లో ఉంది కదా దానికి ఎదురుగా ఉన్న రోను గమనించినట్లయితే 0 1 2 3 4 అదే విధంగా ఉంది కాబట్టి ద రో హెడెడ్ బై 0 ఈజ్ ఐడెంటికల్ విత్ ది టాప్ రో దేర్ఫోర్ 0 ఈజ్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఈ దీనిలో ఏది తత్సమ మూలకము 0 అనేది తత్సమ మూలకము కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది తత్సమ ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది అదే విధంగా విలోమ ధర్మాన్ని ఏ విధంగా చెప్పవచ్చు ఈ పట్టిక నుంచి చెప్పినాను ప్రతి ఇక్కడ రెడ్ మార్క్ తో 0ను తత్సమ మూలకం ఏది 0 రెడ్ మార్క్ తో పెట్టినాం కాబట్టి ప్రతి రోలోనూ ఒక రెడ్ 0 ఉంది గమనించినట్లయితే అదే విధంగా ప్రతి కాలంలో కూడా ఒక 0 ఉంది ఇప్పుడు ఈ టేబుల్ కాబట్టి ప్రతి మూలకానికి కూడా దీనిలో విలోమ మూలకం ఖచ్చితంగా వ్యవస్థితం అవుతుంది మరి ఆ విలోమ మూలకాలను ఎట్లా కనుక్కునేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రోలో రెడ్ 0కు ఆపోజిట్ గా రో కాలంలో ఏమున్నాయి 0 ఉంది పైన కూడా 0 ఉంది కాబట్టి 0 యొక్క విలోమం ఏమవుతుందంటే 0నే అవుతుంది అదే విధంగా నెక్స్ట్ 1 కావాలి అంటే 1కు విలోమ మూలకం కావాలంటే 1కు ఎదురుగా రెడ్ 0 ఎక్కడుంది లాస్ట్ లో ఉంది దానికి ఎదురుగా ఉన్నటువంటి 4 అనేది దాని యొక్క విలోమము అవుతుంది కాబట్టి 1 యొక్క విలోమ మూలకం ఏమవుతుంది 4 అవుతుంది అదే విధంగా 2కు కావాలి అంటే 2 ఉన్నటువంటి రోలో 0 ఎక్కడుంది రెడ్ 0 దానికి ఎదురుగా ఉన్నటువంటి టాప్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఏది 3 కాబట్టి 2 యొక్క విలోమం ఏమవుతుంది
3 అవుతుంది. అదేవిధంగా 3కి విలోమం కావాలంటే 3కి ఎదురుగా ఉన్న రోలో రెడ్ జీరో ఎక్కడుందో దానికి ఎదురుగా కాలంలో పైన ఉన్నటువంటి ఎలిమెంట్ 2 ఉంది. కాబట్టి 3 యొక్క విలోమం ఏమవుతుంది? 2 అవుతుంది. అదేవిధంగా 4 తీసుకున్నట్లయితే 4కు ఎదురుగా ఉన్నటువంటి రోలో రెడ్ జీరో ఎక్కడుందో దానికి ఎదురుగా టాప్లో ఉన్నటువంటి ఎలిమెంట్ 1 అనేది దాని యొక్క విలోమము అవుతుంది. కాబట్టి ఈ విధంగా 0 యొక్క విలోమం 0, 1 యొక్క విలోమం 4, 2 యొక్క విలోమం 3, 3 యొక్క విలోమం 2, 4 యొక్క విలోమం 1 అని టేబుల్ నుండి చెప్పవచ్చు.
ఒక సెట్. అది దీనిలో ఉన్నటువంటి మూలకాలు ఏంటివి? క్యాపిటల్ ఆర్ మైనస్ 1. ఆర్ అనేది ఇక్కడ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్య సమితి. వాస్తవ సంఖ్య సమితిలో నుంచి 1 తీసేసినారు. 1 తప్ప మిగిలిన అన్ని వాస్తవ సంఖ్యలు ఉన్నాయి జీలో. సర్కిల్ ను జీలో డిఫైన్ చేసినారు. ఏ విధంగా డిఫైన్ చేసినారు? a ప్లస్ బి మైనస్ ఏబి. ఇప్పుడు ప్రాబ్లం ఏమి? జీ సర్కిల్ అనేది ఒక అబీలియన్ గ్రూప్ అని చూపించాలి. మరి అబీలియన్ గ్రూప్ అని చూపించాలంటే మొట్టమొదటి ధర్మం ఏది? సంవృత ధర్మము. మరి సంవృత ధర్మం అంటే ఏమి? జీలో ఏ రెండన్నా ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ ఆపరేషన్ దృష్ట్యా వచ్చే ఎలిమెంట్ దాంట్లో ఉండాలి. కాబట్టి ఏం తీసుకున్నాం ఇక్కడ? లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. మరి ఏబీలు జీలో ఉన్నాయంటే ఖచ్చితంగా జీ యొక్క ధర్మాన్ని అవి పాటిస్తాయి. ఏం ఆ ధర్మము? ఏబీలు రెండు వాస్తవ సంఖ్యలు మరియు ఏం కాదు, ఏ నాట్ ఈక్వల్ టు 1, బి నాట్ ఈక్వల్ టు 1. ఎందుకు? జీలో ఏంటి ఉన్నాయి? 1 తప్ప మిగిలిన వాస్తవ సంఖ్యలు అన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏం కావు? 1 కావు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూపించాలా? ఏ సర్కిల్ బి కూడా జీలో ఉంది అని చూపించాలా. కాబట్టి ఏ సర్కిల్ బిని ఏ విధంగా డిఫైన్ చేసినారు? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. మరి ఈ ఎలిమెంట్ జీలో ఉండాలి. మరి జీలో ఉండాలి అంటే ఇది జీ యొక్క ధర్మాన్ని పాటించాలి. జీ యొక్క ధర్మం ఏంది? ఈ ఎలిమెంట్ ఖచ్చితంగా ఒక వాస్తవ సంఖ్య అవుతూ 1 కాకూడదు. మనకు తెలుసు ఏబీలు వాస్తవ సంఖ్యలు అయినప్పుడు ఏ ప్లస్ బి వాస్తవ సంఖ్య, ఏబి వాస్తవ సంఖ్య, వాటి భేదం కూడా వాస్తవ సంఖ్య. కాబట్టి ఏ ప్లస్ బి మైనస్ ఏబి అనేది ఖచ్చితంగా వాస్తవ సంఖ్య. మరియు జీలో ఉండాలి అంటే ఇంకొక ధర్మం పాటించాలా. అది ఏం కాకూడదు? 1 కాకూడదు. ఒకవేళ 1 అవుతుందని మనం తీసుకుందాం. ఇఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే, దాన్ని సాల్వ్ చేసినట్లయితే కింద ఏమొచ్చింది? ఏ ఈక్వల్ టు 1 ఆర్ బి ఈక్వల్ టు 1. మరి కానీ మనకు తెలుసు ఏబీలు దేంట్లో ఉన్నాయి? జీలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏ నాట్ ఈక్వల్ టు 1, బి నాట్ ఈక్వల్ టు 1. కాబట్టి మనం తీసుకున్నది కూడా తప్పు. అంటే ఏమి? ఏ ప్లస్ బి మైనస్ ఏబి అనేది ఏం కాదు? 1 కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రియల్ నంబరు. ఇది 1 కాలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా దేంట్లో ఉంటుంది? జీలో ఉంటుంది. కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లాయిస్ ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ అని చెప్పగలము. కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటించింది? సంవృత ధర్మాన్ని, క్లోజర్ యాక్సియం ను పాటించింది అని చెప్పవచ్చును. అదే విధంగా రెండో ధర్మం ఏమి? సహచర్య ధర్మము. సహచర్య ధర్మాన్ని తీసుకోవాలంటే 3 ఎలిమెంట్స్ ను తీసుకోవాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నట్లయితే ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సికి అప్లై చేసినప్పుడు బి ప్లస్ సి మైనస్ బీసీ అవుతుంది. మళ్ళీ ఆ రెండింటికి అప్లై చేసినప్పుడు ఈ విలువ వస్తుంది. అదే విధంగా ఏ సర్కిల్ బి సర్కిల్ సి తీసుకున్నట్లయితే ఫస్ట్ రెండింటికి మనం ఆ సర్కిల్ డెఫినిషన్ రాస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏబి వస్తుంది. మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ సర్కిల్ ను మనం డిఫైన్ చేసినప్పుడు కింది విధంగా వస్తుంది. ఈ రెండింటిని గమనించినట్లయితే 2 విలువలు ఒకటే. కాబట్టి ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి. కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటించినట్లు? సహచర్య ధర్మాన్ని పాటించినట్లు. అదే విధంగా మనకు జీలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందని చూపించాలి. అది తెలియదు కాబట్టి ఆ ఎలిమెంట్ ని ఈ అని అనుకుందాము. ఈ అనుకున్నప్పుడు తత్సమ ధర్మం నిర్వచనం ప్రకారం ఏమి? ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ ను డిఫైన్ చేసినారు వాళ్ళే. కాబట్టి దాని డెఫినేషన్ ప్రకారం దీన్ని ఏం రాయొచ్చు? ఏ ప్లస్ ఈ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఈ ఈక్వల్ టు 0 అన్నా వస్తుంది, లేదా 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఏ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి రెండోది తప్పు. కాబట్టి ఏది కరెక్ట్? ఈ ఈక్వల్ టు 0. మరి ఈ అనేది జీలో ఉండాలి అంటే జీ యొక్క ధర్మాన్ని అది పాటించాలి. జీ ధర్మం ఏంది? అది వాస్తవ సంఖ్య కావాలి, 1 కు సమానం కాకూడదు. 0 అనేది వాస్తవ సంఖ్య, ఈ 0 అనేది 1 కు సమానమా? కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అనేది దేంట్లో ఉంటది? జీలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఇది తత్సమ ధర్మాన్ని కూడా పాటించింది. నెక్స్ట్ అదే విధంగా విలోమ ధర్మం. ఏ బిలాంగ్స్ టు జీ అని తీసుకుంటే దీంట్లో విలోమ మూలకం మనకు ఫస్ట్ తెలియదు కాబట్టి బి అనేది ఏ యొక్క విలోమ మూలకము అనుకుంటే నిర్వచనం ప్రకారం విలోమ ధర్మం నిర్వచనం ప్రకారం ఏమవుతుంది? ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇంతకుముందే ఈ కనుక్కున్నాం. ఈ ఎంత వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఏ సర్కిల్ బి నిర్వచనం ప్రకారం ఏమి? ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినాం. బి కామన్ చేసినట్లయితే బి విలువను కనుక్కున్నట్లయితే బి విలువ ఎంత వచ్చింది? ఏ బై ఏ మైనస్ 1. ఎప్పుడైతే ఏ నాట్ ఈక్వల్ టు 1 అవుతుందో దీని విలువ కూడా ఖచ్చితంగా ఏం కాదు? 1
కాదు. కాబట్టి బి నాట్ ఈక్వల్ టు 1. ఖచ్చితంగా ఏ బై ఏ మైనస్ 1 అనేది కూడా ఏంది రియల్ నంబరే, ఇది 1 కు సమానం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ కూడా దేంట్లో ఉంటుంది, జీలో ఉంటుంది. కాబట్టి జీలోని ప్రతి మూలకానికి కూడా విలోమము వ్యవస్థితము. కాబట్టి ఇది విలోమ ధర్మాన్ని కూడా పాటిస్తుంది. కాబట్టి ఈ 4 ధర్మాలు పాటించింది కాబట్టి ఇది మనం సమూహం అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇది వినిమయ ధర్మాన్ని కూడా పాటిస్తుంది అని చెప్పచ్చు. అది ఏ విధంగా, ఏ కామా బి బిలాంగ్స్ టు జి అని తీసుకున్నట్లయితే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏవి, అన్ని వాస్తవ సంఖ్యలే కాబట్టి వాటిని మార్చి కూడా రాసుకోవచ్చు. కాబట్టి అదేమవుతుంది, బి సర్కిల్ ఏ అవుతుంది. దేర్ఫోర్ ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. కాబట్టి ఇది ఒక అపరిమిత అబిలియన్ సమూహానికి ఉదాహరణ అవుతుంది. కాబట్టి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. మీరు మీ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయండి. ఫస్ట్ దేమి, ప్రూవ్ దట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్ అన్ అబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అదేవిధంగా ప్రూవ్ దట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్ ఏ ఫైనైట్ అబిలియన్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. అదేవిధంగా ప్రూవ్ దట్ క్యూబ్ ప్లస్ స్టార్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ అబిలియన్ గ్రూప్ వేర్ క్యూబ్ ప్లస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాజిటివ్ రేషనల్ నంబర్స్ అండ్ స్టార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 5. And fourth problem, prove that the set of 2 by 2 matrices A alpha is defined as matrix cos alpha minus sin alpha cos alpha where alpha belongs to R form an abelian group under matrix multiplication. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు మీ క్లాస్లో చేయండి. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఉంది. కాబట్టి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 1 యొక్క ఘనమూలాల సమితి. ఏమవి, 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఒమేగా క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ అబిలియన్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 3. కాబట్టి ఈ 4 ప్రాబ్లమ్స్ ను మీరు మీ సొంతంగా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే.